కరెక్ట్ టయానికి ఉండకుండా వచ్చినవే ఆయన అల్లో చేయడానికి కింద పెట్టుకున్నా చేస్తాడు మనకు ఎస్పీ ఆఫీస్ లో కూడా ఓన్లీ వీళ్ళు బంధువులు వద్దు, ఓన్లీ ఎవరు ప్రాపర్టీస్ ఎవరి పేరుతో ఉన్నాయో వాళ్ళే. మలోలాను దగ్గర కూర్చొని మొత్తం చదివించిన అండర్లైన్లు చేసుకొని కీలక శక్తులు ఏంటి మధ్యలో కూర్చుని ఏం చేస్తాం తర్వాత నేను 12 నెలల కిందట అనంతపురంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఎవరైనా నివాసము ఉంటే ఆ ఓనర్లు యజమానులు పిలిపించి ప్రలోభ పెట్టి భయపెట్టో నయానో భయానో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అదేవిధంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే 10, 15, 100 ఏళ్ళు పైబడి కాపురం ఉన్నటువంటి స్థలాలు కష్టపడి శ్రమించి తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల్ని వాళ్ళకి రాజకీయంగానో లేదా ఇతరత బలగం ఉందో లేదో కూడా పసిగట్టి కొంతమంది వాళ్ళ కూడా డైక్లాటు పేరుతోనో రకరకాలుగా ఫేక్ డాక్యుమెంట్స్ ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో దాదాపు అనంతపురంలో 150 కోట్ల రూపాయల పైబడి ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. అందులో భాగంగా ఆక్రమించుకున్న తర్వాత ఆస్తుల్లోకి జొరబడి పోవాలన్నప్పుడు నా దృష్టికి రావడం, మీడియా ద్వారా కూడా తెలవడం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. తప్పు ఇదేని దాంట్లో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయాం. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఎవరైతే ఇలాంటి దుస్సాహసానికి ఒడగట్టాడో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసులు కూడా నమోదు చేశారు. కొందరికి బెయిల్ వచ్చాయి, బెయిల్ మీద లేకుండా కొంతమంది ఉన్నారు. కానీ ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది క్యాన్సిల్ కాకుండా వాళ్ళ అభద్రతా భావంతో జీవిస్తూ ఉన్నారు. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యకాలంలోనే పత్రికా ప్రకటన ద్వారా చెప్పారు, ఎవరు కూడా డబుల్ అక్రమ రిజిస్ట్రేషన్ ఉంటే ఇమీడియట్గా క్యాన్సిల్ అని చెప్పి ప్రభుత్వ పరంగా కూడా జీవో కూడా వచ్చింది. మేము అందుకని ఈరోజు కలెక్టర్ గారిని బాధ్యుల తరఫున బాధ్యులతో పాటు పోయి అన్యాయం జరిగింది, జిల్లా కలెక్టర్గా మీకున్నటువంటి విస్తృత అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించండి, వాళ్ళ డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి, కాలక్రమేణా కొంత గడిస్తే రేపొద్దున ఇంకొక అవినీతి అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ఆన్లైన్లో కూడా వాళ్ళ పేర్లు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ అక్రమ వసూళ్లు దౌర్జన్యాల మీద జిల్లా కలెక్టర్గా మీరు కూడా చర్యలు తీసుకోవాలంటే స్పందించారు కలెక్టర్ గారు. దీని మీద కంప్లీట్గా వెరిఫై చేస్తాం, విచారణ చేస్తామన్నారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ రమణరావు అనేటువంటి వ్యక్తి గతంలో సస్పెండ్ అయ్యాడు. ఆయన సర్వీస్లో 4 సార్లు 5 సార్లు మళ్ళీ తీసుకొని వచ్చి మదనపల్లి వేశారు. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళని ఉద్యోగం నుంచి ఉద్వాసం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకనే వీళ్ళని తీసుకొని తొందరలోనే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా ఫిర్యాదు చేస్తాను. ఎందుకంటే 150 నుంచి 200 కోట్ల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి, దురాక్రమణకు గురవుతున్నాయి. తర్వాత ఎప్పుడు ఏ సంబంధం కానీ లేదా వివాదాలు లేనటువంటి ఆస్తుల మీద జోక్యం చేసుకొని రాజకీయ ఒత్తిళ్లతో జరగడం అనేటువంటి చాలా బాధాకరం. దీని మీద అందుకనే మీ పాత్రికేయులు కూడా మనం చేస్తున్నా, నగరంలో ఇలాంటివి జరగకుండా చరిత్రలో ఎప్పుడూ కని విని ఎరగని రీతిలో జరిగేటువంటి ఇలా దుస్సాంప్రదాయం, దుశ్చర్యలు, అదేవిధంగా కొన్ని దుష్టశక్తులు కూడా ఇక్కడ వచ్చి ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటిది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటివి స్వస్తి పలికి తిరిగి వీళ్ళ ఆస్తులు వీళ్ళకి అప్పచెప్పాల్సిందిగా నేను కలెక్టర్ గారికి అధికారులు కూడా మనవి చేశాను. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా అనేక సార్లు ఫిర్యాదు జరిగారు. ఈ మధ్యనే హైకోర్టులో పిల్లు వేసాం. పిల్లు వేస్తే హైకోర్టు సీజే కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దీని మీద ఎలాంటివి జరగకుండా భవిష్యత్తు చూడమని. అందుకని ఈరోజు మళ్ళీ తిరిగి బెదిరింపులు చేసి ఆ ప్రాంతంలో పోయి మేము సర్వే చేస్తున్నాం, మా ఆస్తులు అనేటువంటి భావన వస్తూ ఉంది. పోలీసులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని మీరైతే ఎఫ్ఐఆర్లు పెట్టారు, కొంత శిక్షకు కొంత గురైనటువంటి వ్యక్తులను కూడా కొంత మందలించారు. కానీ భవిష్యత్తులో మళ్ళీ తిరిగి వీళ్ళని బెదిరించకుండా వీళ్ళ ఆస్తులు వీళ్ళు దక్కేటట్టు నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధికారులని కోరడానికి ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ. మీరు ఎవరు వద్దునమ్మా.